ఈ రోజైతే మా కూరగాయ మొత్తం రేపొద్దున వేసే భోగి మంటలోకి పుల్లయి పూజ చేయడానికి తోటలోకి అయితే వచ్చాం. మా గోదావరి జిల్లాలో జాబులు అంటూ సిటీకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఏ పండగకి వచ్చినా రాకపోయినా ఈ సంక్రాంతి పండగ మాత్రం ఖచ్చితంగా వస్తారు. మా సెంటర్ లో కుర్రోళ్ళు కూడా ఎన్ని పనులు ఉన్నా ఏమున్నా అంతా సెట్ చేసుకుని పండగకి 2 రోజుల ముందే వస్తారు. వాళ్ళందరూ వచ్చారో లేదో సెంటర్ మొత్తం కుర్రోళ్ళతో కలకల్లా ఆడిపోతుంది. కుర్రోళ్ళందరం కలిసే భోగి మంటలోకి పుల్లయి పూజ చేస్తాం. ఇంకా వాళ్ళతో మేము మాతో వాళ్ళు సిటీలో పడుతున్న బాధలు కష్టాలన్నీ ఈ పండగ 5 రోజులు ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళవు. మాకు కూడా వాళ్ళు ఇన్నాళ్ళు మాతో లేరు, మిస్ అవుతున్నాం అనే ఆలోచన కూడా రాదు. అందరి మొక్కల్లో సంతోషాలు ఆనందాలు అయితే నిండిపోతాయి. ఎలా అయితే కుర్రోళ్ళందరూ 2 ఆటోలు సరిపడగా పుల్లనే పోజేశారు. వాటిని అయితే చిన్న చిన్న మోపుల కింద కట్టుకుని రోడ్డు దాకా తెచ్చేసి ఆటోకి లోడ్ చేసేశారు. లోడ్ చేసిన పుల్లనే తెచ్చేసి రేపు పొద్దున భోగిమంట వేసే దగ్గర అయితే అన్లోడ్ చేసేసారు. పుల్లలు తేవడం అయిపోయాక అందరూ ఇంటికి వెళ్ళి భోజనం చేసేసి మళ్ళీ కొబ్బరి డొక్కలు తేవడానికి అయితే వచ్చేసాం. ఇప్పుడంటే పని అంతా ఒక రోజులో అయిపోతుంది కానీ చిన్నతనంలో భోగిమంటలోకి పుల్లలు పోజేయడానికి 10 రోజుల ముందు నుంచే స్టార్ట్ చేసేసేవాళ్ళం. ఇప్పుడంటే ఆటోలో తెస్తున్నాం గానీ చిన్నతనంలో మోపులు కట్టిన సైకిల్ మీద భుజాల పైన మోపు ఎత్తుకుని ఎంత దూరమైనా నడుచుకుంటూనే తెచ్చేవాళ్ళం. డొక్కలను అయితే అక్కడ లోడ్ చేసి ఇక్కడ అన్లోడ్ చేసి మా కుర్రోళ్ళు సందాలకైతే ఇంటింటికి వెళ్ళారు. సరే మరి రేపటి వీడియోలో కలుద్దాం. ఇక సెలవు.